ఎంత బ్రైట్‌గా ఉందో చూసారా? ఆ! కన్ ఆ! కనిపిస్తుంది మేడం. ఆ! థాంక్ యూ. ఇలా ప్రాబ్లమ్ మన రాదు. మన చుట్టుపక్కల కూడా చుట్టుపక్కల కూడా ఎప్పుడైతే మన పైన విశ్వాసము, మన పట్ల నమ్మకం, ప్రేమ అప్పుడు వాయిస్ క్లారిటీగా మన వినిపించట్లేదు ఈ మేడం. ఈ లైన్ అంతా ఊసలు పడిపోతుందన్నమాట. హలో! వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది. వినిపించట్లేదు. ఆ! యెస్ మాస్టర్. ఇప్పుడు చూడండి ఇప్పుడు వినిపిస్తుందా? ఆ! వినిపిస్తుందండి. స్టార్ట్. హలో! ఆ! వినిపిస్తుంది మేడం. థాంక్ ఆ! ఓకే. థాంక్ యూ. మన ఆరా ఎప్పుడు ఇంత బ్రైట్‌గా ఉంటే ఇంకసలు సమస్య అనేదే లేదనమాట. సమస్య ఆహ్, మీరు ఏ దేవుడి ఫోటోలు చూసినా కూడా ఆ చుట్టూరు కూడా గోల్డెన్ ఆరా ఉండడం చూస్తారు కదా! నిజంగా వాళ్ళు అంత బ్రైట్‌గా అలాగ వాళ్ళ ఆరా అంత ఫ్రెష్‌గా, బ్రైట్‌గా, లైట్‌గా ఉంటుంది కాబట్టే ఆహ్, వా వాళ్ళు వాళ్ళం వాళ్ళందరికీ సృష్టి అంతా కూడా సానుకూలంగా అయిపోతుంది. సృష్టి అంతా సానుకూలంగా అయిపోతుంది. వాళ్ళు పర్టిక్యులర్‌గా దేని గురించి శ్రమించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు కనుసైగతోటి ఏదైనా సృష్టించగలుగుతారు, ఏదైనా మార్చగలుగుతారు, ఏదైనా పాలించగలుగుతారు. వారి కోసము వారు ఇంకొక విషయమొస్తది. అలా ఆ బ్రైట్‌గా అంత ఆరా అలా ఉన్న వారికి, వారి కోసం వారు ఏదో సృష్టించుకోవాల్సిన అవసరం అసలు ఏమి ఉండనే ఉండదు. ఇదొకటి మెయిన్ పాయింట్ మాస్టర్. వా వారి కోసం ఆల్రెడీ సృష్టి అంత దాసోహమైపోయి ఉంటుంది. సృష్టికే తెలుస్తుంది. వారికి ఎప్పుడు ఏది అవసరమో, ఏది అందించాలో సృష్టికి ఆల్రెడీ తెలుస్తుంది. కాకపోతే వారు దివ్యత్వాన్ని ప్రకటింప చేయడానికి జన్మ తీసుకొని, దాని కోసం మాత్రమే వారి ఆలోచనలు చేస్తుంటారు. దాని కోసం మాత్రమే వారు సృష్టి చేస్తూ ఉంటారు. ఓకేనా మాస్టర్స్? ఇక్కడ ఈ ఆరా ఆరా కుచించుకుపోయినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ మూడే ఉంటాయి మాస్టర్స్. మానసికం, శారీరకం, ఆర్థికం. ఈ 3 రకాలే ఉంటాయి భూతలంలో ప్రాబ్లమ్స్. అంతకు మించి ఇంకేముండవు. ఎంత తిరగేసి ఎలా ఎలా చూసినా కూడా 3 రకాల ప్రాబ్లమ్సే ఉంటాయి. 3 కేటగరీసే. ఆ! ఆ మూ ఆ 3 రకాల ఇబ్బందులు దాడి చేస్తూ ఉంటాయన్నమాట. మన ఆరా బ్రైట్‌గా లేకపోతే. అందుకే మన ఫ్రీక్వెన్సీని మన వైబ్రేషన్ హైయర్‌గా చేసుకోవాలి మెయిను చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకో ఫోటో ఇస్తాను. ఇలా ఆయామ్. ఆయామ్ అంటే ఏంటది? ఇక్కడ ఇక్కడ ఎన్ని కొటేషన్స్ ఉన్నాయో చూడండి మాస్టర్. ఐ యామ్ ఫర్ హ్మ్. ఐ యామ్ బ్యూటిఫుల్. ఐ యామ్ జీనియస్. ఐ యామ్ హ్యాపీ. ఇలా మీకు ఆహ్, ఇలా ఎన్ని మీరు మీ దివ్యత్వాన్ని, మీకున్న అద్భుతమైన శక్తులను ఆహ్, గుణాలను అన్నిటిని కూడా రాసుకోండి మాస్టర్స్. ఏ మీరు ఎన్ని అద్భుతాలు చూడగలుగుతారో అంత వికాసంగా మీ మైండ్ ఉందని
వాయిస్ రావట్లేదు మాస్టర్. నెట్ ఆఫ్ అయింది మాస్టర్. ఓకే. ఇప్పుడు ఓకేనా మాస్టర్? ఓకే మేడం. యెస్. యెస్ మాస్టర్. యెస్. యెస్ మాస్టర్. అలాగా మనల్ని మనల్ని ప్రేమించుకోవడం అంటే అదే మాస్టర్స్. మనల్ని ప్రేమించుకోవడం, మనల్ని నమ్మడం అంటే మనకున్న డివైన్ క్వాలిటీస్ అంటే ఏదైనా కూడా మనలో ఉన్న ప్రత్యేకతలు, మన మన మనకున్న సౌకర్యాలు అవన్నీ మనమే కదా క్రియేట్ చేసుకున్నాము. వాటిలన్నిటిని కూడా మనకున్న ఎబిలిటీస్ వాటిలన్నిటిని కూడా అలాగా డిగ్రీస్ అన్ని వాళ్ళ పేరు వెనకాల పెట్టుకుంటారు కదా! అది చూడంగానే వారికి వారిని కలిసే వారికి కూడా ఒక రకమైన ఆహ్, ఒక ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది కదా! వారికి ఒక గౌరవప్రదంగా ఉంటుంది కదా! అలాగా మీ మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్, గ్రేట్ క్వాలిటీస్ ఎన్నో ఉంటాయి మాస్టర్స్. ఎన్నో ఉంటాయి. అవి అవి చూడడం రావాలి. మనకు బయట కాదు నెతకడం. మన లోపల ఏముంది? మనలో ఎంత ప్యూరిటీ ఉంది? మనలో ఎంత గ్రేట్‌నెస్ ఉంది? మనలో ఎన్ని ఎబిలిటీస్ ఉన్నాయి? మనలో ఎంత ప్రేమతత్వం ఉంది? మనలో ఎంత ఆనందతత్వం ఉంది? ఇవన్నీ కూడా మనము అలా ఆహ్, రాసుకొని అందంగా చార్ట్ చేసుకొని, ఇదే నేను అని చెప్పేసి ఎప్పుడు ఆ చార్ట్‌ని చూసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మాస్టర్. ఓకేనా? అదొకటి చేయండి. ఇంకో ఫోటో షేర్ చేస్తాను. హ్మ్. ఈ చార్ట్ కూడా మీకు గ్రూప్‌లో షేర్ చేయడం జరుగుతది మాస్టర్స్. ఇది కూడా చూడండి. అంటే మన వైబ్రేషన్ హైయర్ చేసుకోవడానికి ఏ విధంగా ఆహ్, ఎన్నెన్ని అవకాశాలున్నాయి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బానే ఉంది. అందుకని ఇది మీకు పెట్టడం జరిగింది మాస్టర్స్. హ్మ్. మనం రోజు చేసే పనిని కుడి చేత్తో చేస్తామా? ఎడమ చేత్తో చేస్తే ఎలా ఉంటుందన్నప్పుడు మన బ్రెయిన్ అవేర్‌గా ఉంటుంది మాస్టర్స్. నార్మల్‌గా మనం ఒకే రకంగా రొటీన్‌గా వెళ్ళిపోయే రోజుని మనం డిఫరెంట్‌గా చేసుకోవాలి. మనంతట మనమే క్రియేటివ్‌గా మార్చుకోవాలి. కొత్తగా మార్చుకోవాలి. అలా వీలున్నప్పుడు. డాన్స్ వేయడం అనేది కూడా మన మన శరీరంలో ఉన్న కదలికలతోటి మన వైబ్రేషన్ హైయర్ అవుతుంది మాస్టర్స్. ఎక్సర్‌సైజెస్, డాన్స్ తర్వాత చిన్న పిల్లల్ని హగ్ చేసుకోవడము. మ మన ఇంట్లో వాళ్ళని కూడా వీలైతే హగ్ చేసుకొని రోజు కూడా హగ్ చేసుకొని చక్కగా ప్రేమగా ఆహ్, ఉత్సాహవంతంగా మాట్లాడడం అనేది కూడా మన వైబ్రేషన్‌ని హైయర్ చేస్తుంది. మన చుట్టూరు ఉండే వాళ్ళని ఆనందంగా ఉంచగలిగేలాగా అంటే మనల్ని తక్కువ చేసుకుంటే వాళ్ళు ఆనందంగా ఉంటారంటే ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అలా కాదు. ఆహ్, ఎంత స్పెండ్ చేస్తే అంత ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ ఆనందాన్ని పెంచేవి స్పెండింగ్ కూడా మన వైబ్రేషన్ హైయర్ చేస్తుంది మాస్టర్. ఇలా ఆహ్, ఇలా మన వైబ్రేషన్ హైయర్ చేసే విషయాలన్నిట్లి మీద మనంతట మనం ఫోకస్ పెట్టాలి. ఓకే. ఒకటి. మంచి మ్యూజిక్ వినడము. తర్వాత మంచి మంచి పిక్చర్స్ చూడడము. తర్వాత క్లాసికల్ డాన్స్ మాస్టర్స్. క్లాసికల్ డాన్స్ ఆ ముద్రలు చూసినా కూడా మనలో ఇప్పటికే ప్రింట్ అయిపోయి ఉన్న ముద్రలు. ఇందాక చూపించాను కదా! మన గతం నుంచి ఆహ్, ఎన్నో అనుభవాలు, వాటి నుంచి వచ్చిన నమ్మక వ్యవస్థ, ఆ ఆలోచనల నుంచి మనం బయటికి వెళ్ళలేకపోవడం వల్ల అవే మళ్ళీ మళ్ళీ మనకు క్రియేట్ అవుతున్నాయి కదా! అవే మళ్ళీ మళ్ళీ మనకు క్రియేట్ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం వాటిని వాటిని మార్చుకోవాలంటే మన వల్ల అవ్వట్లేనప్పుడు ఇలాంటివి మన టూల్స్ కింద ఉపయోగపడతాయి మాస్టర్స్. క్లాసికల్ డాన్స్ చూస్తున్నప్పుడు క్లాసికల్ డాన్స్ చేస్తుంటారు కదా! వాళ్ళు చూస్తున్నప్పుడు మనకి అప్పటిదాకా ఉన్న ముద్రలు ఏదైతే మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుందో,
ఆ ముద్రలన్నీ మన మైండ్ లో పడిపోయిన ముద్రలు, ఆ వాసనలన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ అయిపోతాయి. చాలా తొందరగా క్లియర్ అయిపోతాయి మాస్టర్. ఈ చార్ట్ కూడా చూడండి మాస్టర్. ఈ చార్ట్ కూడా కనిపిస్తుందా? ఓకే మేడం. ఏదైతే మన ఎనర్జీని డౌన్ చేసేస్తుందో, ఉమ్, ఆ ఏవైతే మన ఎనర్జీని హైయర్ చేస్తున్నాయో, ఆ ఈ ఇన్ఫర్మేషన్ కూడా బాగుందని మీకు షేర్ చేశాను మాస్టర్స్. ఇది గ్రూప్ లో పెడతాము. గ్రూప్ లో పెట్టినప్పుడు మీరు చూడండి. ఇక్కడ ఇదంతా మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని ఎలా ఎలా అలవాట్లుగా మీరు చేసుకోవాలన్నది మీరు ఆలోచించుకోవాలి. వీటిలన్నిటిని ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు మన ఎనర్జీని డ్రైన్ అవుట్ చేసే అలవాట్లు ఉన్నప్పుడు, అలాంటి ఆలోచన వ్యవస్థ ఉన్నప్పుడు వాటి నుంచి మనం మూవ్ అయ్యి మన ఎనర్జీని హైయర్ చేసే ఆలోచనలు, అలాంటి అలవాట్లని ఎలా మనమే ప్రవేశపెట్టుకోవాలో మన లైఫ్ లోకి అన్నది మీ అంతటి మీరే ఆలోచించుకోండి మాస్టర్స్. తర్వాత ఈ క్లాసెస్ వినడం, ఇలా జ్ఞానం గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండడం ద్వారా కూడా మన వైబ్రేషన్ హైయర్ అవుతుంది మాస్టర్స్. ఓకే. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా మాస్టర్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అయితే మీరు అన్నట్టు ఆ నమ్మకాల్ని ఒకసారి స్పాట్ మేనిఫెస్టేషన్ అవుతుంది. అయినప్పుడు అవుతున్నాయి కదా అద్భుతంగా అని అనుకుంటాము. అది ఎక్కడో ఫ్రీక్వెన్సీ లో అయినప్పుడు మళ్ళీ వెనక్కి ఆ గతంలో స్టక్ ఆన్ అవుతూ ఉంటాం మాస్టర్. కానీ దాన్ని ఎప్పటికప్పుడు మనము చేసుకుంటూ ఉండాల్సిందే అంటారు. అంతే కదా, ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసినట్టు మన ఫ్రీక్వెన్సీ హై లెవెల్లో ఉండాల్సిందేనంటారు మాస్టర్. ఒకసారి హై అయిన తర్వాత ఇక అది అలాగే మెయింటైన్ చేయడం కుదరదంటారా? నాకు ఇది ఒకసారి వివరంగా చెప్పరా మాస్టర్? బ్యూటిఫుల్ మాస్టర్. బ్యూటిఫుల్. హై హై అవుతూ ఉంటుంది మాస్టర్, స్లో అవుతూ ఉంటుంది. హై లో అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మన ఆత్మస్థితిలోకి వెళ్తామో, ఆత్మస్థితిలో కంప్లీట్ గా వెళ్తామో, అప్పుడు ఇంకా డౌన్ అవడం అనేది జరగదు. కానీ ఆత్మస్థితిలోకి వెళ్ళామంటే ఎలా ఉంటుందంటే మాస్టర్స్, ఆత్మస్థితిలోకి వెళ్ళిన వారికి వృద్ధాప్యం రానే రాదు. వారికి ఇంకా మరణం కూడా రాదు. ఒక రోగం రాదు. ఇంకా ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. తర్వాత వారి చుట్టూరు ఉన్నది కూడా హీల్ అయిపోతూ ఉంటుంది. ఆత్మస్థితి అంటే ఫోర్త్ కాన్షియస్నెస్, నాలుగవ చైతన్యం. శివ బాడీ అంటారు, బ్లూ బాడీ అంటారు రాంతా. ఎస్ మాస్టర్. ఆ ఆత్మస్థితిలోకి నేను ఉండాలి అంటే, నా ఆత్మస్థితిని నేను అనుభూతి పొందుతూ ఉండాలి అంటే, ఇలా మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉండాలి. మన జీవితం పట్ల కూడా మనకు ప్రేమ కలిగి ఉండాలి. మన జీవితం పట్ల ఇదంతా నేనే సృష్టించుకున్నాను కదా అన్న ఒక రకమైన ప్రేమని, విరక్తి అంటే దీన్ని దీన్ని దాటుకుంటూ ముందరకు వెళ్ళిపోతూ ఉంటాను. నేను ప్రవాహంగా ఉన్నాను. నేను వినూత్నంగా వెళ్తూ ఉంటాను. ముందరకు వెళ్తూ ఉంటాను. ఇక్కడే లాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది బాగున్నా, బాగుండకపోయినా మాస్టర్స్ నచ్చిందని అక్కడే ఉండిపోవాల్సిన అవసరం లేదు. నచ్చలేదని వదిలేయాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా కూడా మనం మూవ్ అవుతూనే ఉండాలి మాస్టర్స్. అప్పుడే మన ఫ్రీక్వెన్సీ హైయర్ అవుతుంది. నచ్చిన విషయానికి ఒక్క చోటే ఆగిపోయినా కూడా అక్కడ ఒక రకమైన ఎనర్జీ లాక్ అనేది జరుగుతుంది. తర్వాత హ్మ్. మీరు మీరు సరిగ్గా గుర్తు చేశారు మాస్టర్స్. ఈ విషయాలు కూడా నేను చెప్దాం అనుకున్నాను. ఒక్కొక్కసారి స్పాట్ మానిఫెస్టేషన్ ఎలా అవుతుందంటే, ఒక చిన్న థాట్ మాస్టర్. ఒక చిన్న థాట్ మనం చేస్తాము. అంటే అంటే అది అలా ఒక 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 చల్లటి పవనంలాగా వచ్చి తాకినట్టుగా ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు మనం అవేర్‌గా దాన్ని దర్శిస్తాం కానీ దాని మీద ఇంక ఎలాంటి ఎమోషన్ పెట్టకుండా మళ్ళీ మూవ్ అయిపోతాం. ముందరకు వెళ్ళిపోతాం. అలాంటివి. అంటే అది నౌ మూమెంట్. అది ఆ నౌ మూమెంట్‌లో ఉండి చేసిన ఆలోచన స్పాట్ మానిఫెస్టేషన్ అవుతుంది మాస్టర్స్. అది 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 యాజ్ ఇట్ ఈస్‌గా అవుతుంది. కానీ ఎప్పుడు మనకు కావాలి అనుకున్నవి అలా నౌ మూమెంట్‌లో ఉండి క్రియేట్ చేసుకోవాలంటే చాలా సాధన కావాలి. అంటే నిరంతరం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నౌ మూమెంట్‌లో ఉన్నప్పుడు అవుతుంది. తర్వాత 3 స్టేట్స్ అలైన్ అవ్వినప్పుడు మన క్రియేషన్ అవుతుంది మాస్టర్స్. 3 స్టేట్స్. 3 స్టేట్స్ అంటే
త్రిపుర సుందరి అని అంటారు. త్రిశక్తి రూపిణి అంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆహ్, 3 శక్తులు ఏంటంటే మన శారీరక శక్తి, మానసిక శక్తి, మన ఆధ్యాత్మిక అదే ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉండే ఆత్మశక్తి. ఆత్మశక్తిని ఆత్మశక్తితో మనం క్రియేషన్ చేయాలంటే 3 శక్తులు ఏకమవ్వాలి మాస్టర్స్. అంటే మనస, వాచ, కర్మణ అంటారు కదా! మనం ఏం చేస్తున్నామో ఆల్రెడీ లాస్ట్ సెషన్‌లో చెప్పడం జరిగింది. మనం ఏం చేస్తున్నామో, ఏ ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నాము. ఓకే. ఏ నమ్మకంతోటి ఉన్నాము, ఏ ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము. ఈ 3 బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, ఒకే విధంగా ఉంటే అది మేనిఫెస్ట్ అయిపోతుంది మాస్టర్. కానీ ఆ 3 విధాలుగా ఉంటాయి. ఆ 3 విధాలుగా ఉంటాయి. అందుకే మై 7 మైండ్స్ అలైన్డ్ విత్ ప్యూర్ లవ్ మై సెల్ఫ్ అని చెప్పడం జరిగింది మాస్టర్స్. నా 7 మైండ్స్ అంటే నాలో ఎన్ని మైండ్స్ ఉంటాయి? 7 స్టేట్స్ ఉంటాయి మాస్టర్స్. 7 స్టేట్స్ ఉంటాయి. 7 స్టేట్స్ అంటే ప్రతి స్టేట్‌కి మైండ్ ఉంటుంది కదా! ప్రతి స్టేట్‌కి మైండ్ ఉంటుంది. ఈ విషయం మీకు అందరికి తెలిసిందే కదా! 7 చక్రాలు ఉన్నాయి. 7 శరీరాలు ఉన్నాయని తెలుసు కదా మాస్టర్స్. మనందరికీ మన పురాణాల్లో, మన మెడిటేషన్‌లో మనం ఎప్పటినుంచో తెలుసుకుంటున్న విషయమే కదా! హ్మ్. 7 చైతన్య స్థితులు ఉంటాయి. 7 మైండ్స్ ఉంటాయి. అవన్నీ ఎలైన్ అవ్వాలి. ఎలైన్ అయినప్పుడు ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదనమాట. అంటే ఈ కింద ఈ బాడీకి ఒక మైండ్ ఉంటుంది. దాని వెనకాల ఉన్న సామూహిక ప్రజ్ఞకు ఒక మైండ్ ఉంటుంది. దాని వెనకాల ఉన్న ఎనర్జీ బాడీకి ఇంకొక మైండ్ ఉంటుంది. దాని వెనకాల ఉన్న ఆత్మకు ఒక్కొక్క మైండ్ ఉంటుంది. ఇంకా ఆ పైకి వెళ్ళే కొద్దీ హయ్యర్ మైండ్స్ అన్నమాట అవి. ఆ హయ్యర్ మైండ్స్ ఓపెన్ అవ్వకుండగా నాకు ఆ జ్ఞానం అనేది రానే రాదు. నేను ఎక్కడ ఆలోచిస్తూ ఉంటాను, నా మైండ్‌లో ఏమేమి ఉంటున్నాయి మనం అబ్జర్వ్ చేసుకుంటుంటే తెలుస్తుంది కదా! మన ఫ్రీక్వెన్సీ ఎలాగుందో ఆ చార్ట్‌లో చూసుకుంటే తెలుస్తుంది కదా! మన డే అంతా మనం పరిశీలించుకుంటున్నప్పుడు, ఏ విషయానికి ఎలా స్పందిస్తున్నామో మనం పరిశీలించుకుంటున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా! మనము ఈ సామూహిక ప్రజ్ఞకు సంబంధించిన ఆలోచనలు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీలో మాత్రమే ఉండి చేస్తున్నామా? లేకపోతే ఇంకొంచెం కొత్తగా ఆ విషయాన్ని అలా కాకుండా ఇంకొంచెం కొత్తగా తీసుకోగలుగుతున్నామా? హయ్యర్ మైండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నామా లేదా? హయ్యర్ మైండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఇక్కడ పట్టుకొనున్నాం గాబట్టి హయ్యర్ మైండ్ ఫ్రీగా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి మనకి మనమే అడ్డుగా ఉంటాం. ఏంటంటే ఈ ఈ పాత మైండ్ తోటి మనం లాక్ అయిపోయి ఉన్నాం కదా! ఆ గతంతోటి పాత నమ్మకాలతోటి లాక్ అయిపోయి ఉన్నాము. మనము ముందరికి ఫార్వర్డ్ అవ్వట్లేదు. ఫార్వర్డ్ అవ్వనప్పుడు ఆ హయ్యర్ మైండ్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోగలుగుతాము? ఫ్లూయెన్సీ అనేది ఉండదు కదా అక్కడ. ఫ్లో కంటిన్యూషన్ ఫ్లో అనేది అక్కడ స్టక్ అయిపోయింది కదా! 7 మైండ్స్. 7 మైండ్స్ నాలోనే ఉంటాయి మాస్టర్స్. హయ్యర్ మైండ్స్ ఒక్కొక్క మైండ్ అంటే ఇక్కడ నా బాడీ మైండ్. ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధగా పరిశీలించండి మాస్టర్స్. బాడీ మైండ్. బాడీ మైండ్ అంటే నాకు శరీర స్పృహ మాస్టర్. ఈ శరీర స్పృహలో ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక 5గురు కానీ, ఒక నలుగురు కానీ, సంథింగ్ 10 మంది కానీ ఉండొచ్చు మాస్టర్స్. ఇక్కడ ఉండే వాళ్ళందరితోటి నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను ఉన్నాను అంటే, నేను ఈ ఫ్రీక్వెన్సీలోనే ఉన్నట్టు కాదు. అందరం ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు కాదు. అక్కడ నలుగురు 4 ఫ్రీక్వెన్సీలో ఉండొచ్చు. 4 చైతన్య స్థితుల్లో ఉండొచ్చు మాస్టర్స్. ఒకరు బాడీ అంటే శరీరానికి సంబంధించిన మైండే ఉంటుందన్నమాట. శ శరీరంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే తెలుస్తుంది. వారికి ఇంక అవతల వాళ్ళు మానసికంగా బాధపడుతున్నా వీళ్ళకి అర్థం కాదు. శరీరానికి గాయం అయితే తెలుస్తది. ఓహో! వాళ్ళకి గాయమయిందా అని. వాడు మ ఒక విషయంలో అవతల వారు మానసికంగా బాధపడుతున్నా ఏ విధంగా అయినా ఇబ్బంది పడుతున్నా ఆ విషయం వాళ్ళకి అర్థమే కాదు. ఎందుకంటే వారికి శారీరక స్పృహలో మాత్రమే ఉన్నారు. మిగతా స్పృహ, మిగతా చైతన్యము లాక్ అయి ఉన్నాయి. అలా.
మరొకరికి మానసికమైన పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. అవతల వారు ఏ మూడ్‌లో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత మరికొందరికి ఫైనాన్షియల్ స్టేట్స్‌ని హైయర్‌గా చేసుకోవడం అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే, ఆ ఫైనాన్షియల్ స్టేట్‌లో హైయర్‌గా ఉండే వాళ్ళందరి కాన్షియస్ తోటి వీళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి. ఇది అబ్జర్వ్ చేసారా మాస్టర్? ఫైనాన్షియల్‌గా హైయర్‌గా ఉండే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అంతా కూడా థర్డ్ కాన్షియస్ లెవెల్‌లో ఉంటుంది. ఆ కాన్షియస్‌లో ఉండి ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి నేరుగా అందుతుంది మాస్టర్స్. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫ్రీక్వెన్సీ నుంచి, ఆ కాన్షియస్ నుంచి, ఆ చైతన్యం నుంచి మనకి నేరుగా అందుతుంది. నేరుగా అందినప్పుడు మ మన ఫైనాన్షియల్ స్టేట్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలో, ఎంత హైయర్‌గా మనల్ని ఉంచుకోవాలన్నది ఆటోమేటిక్‌గా మన స్థితి ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన ఈ భూతలంలో ఉన్న అధికారాన్ని పొందడానికి ఏం చేయాలన్నది ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది మాకు. బయట నుంచి సొల్యూషన్స్ అడిగితే ఎలా? బయట నుంచి సొల్యూషన్ తీసుకుంటే ఎలా? అది మన లోపల నుంచి వస్తది మాస్టర్స్ ఇన్ఫర్మేషన్. మన కాన్షియస్‌లోంచి వస్తుంది. ఇక్కడ ఆహ్, ఇప్పుడు ప్రపంచంలో, ప్రపంచంలో ప్రఖ్యాతిగా ధనాన్ని ఆహ్, అధికారంలో ఉంచుకున్న వారందరూ కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటారు మాస్టర్స్. ఆ హై ఆహ్, ఆ ఫ్రీక్వెన్సీలో, ఆ చైతన్యంలో ఉంటారు. ఓకే. అర్థమైందా మాస్టర్స్? ఇక్కడ ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? ఎస్ మేడం. ఓకే. శరీరానికి సంబంధించి ఇప్పుడు నాకు శరీరం ఆరోగ్యంగా కావాలి. శరీరాన్ని బాగా ప్రేమించి, శరీరాన్ని బాగా ప్రేమగా శరీరాన్ని అర్థం చేసుకుంటూ ఉండే కాన్షియస్‌లో నేను ఉన్నాననుకో, నాకు శరీరం గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నా శరీరాన్ని ఎప్పుడు ఎలా మలుచుకోవాలన్నది నా అంతట నాకే స్పృహ కలుగుతుంది మాస్టర్స్. అంటే నా నా బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుందనమాట. నా ఈ మైండ్ క్లియర్‌గా ఉంటే, ఈ బాడీ మైండ్ అనేది క్లియర్‌గా ఉంటే, నా బాడీ మైండ్ నా నా సెకండ్ మైండ్ తోటి అలైన్ అయ్యి ఉంటే, ఖచ్చితంగా నా మనసుకి ఆ విషయం తెలుస్తుందనమాట. నా బాడీకి ఏం అవసరమో, ఇప్పుడు ఏది ఇవ్వాలి నా బాడీకి, ఏదిస్తే ఇప్పుడు హెల్తీగా ఉంటుంది, ఏదిస్తే ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. ఓకేనా? అది బాడీ మైండ్ కాన్షియస్ అన్నమాట. ఓకే. హ్మ్. ఆ కాన్షియస్‌లో ఉండే వాళ్ళందరితోటి కనెక్ట్ అయ్యి ఉంటాం. ఆ కాన్షియస్ బాడీని అద్భుతంగా ఉంచుకోగలిగిన వాళ్ళు కాన్షియస్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటాం అన్నమాట. ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ మానసికమైన స్థితి. అది ఏంటంటే, ఈ మానసికమైన స్థితి ఈ ఈ శరీరాన్ని పైనున్న ఎనర్జీ బాడీని కలిపి ఉంచగలిగిందనమాట. కలిపి ఉంచగలిగింది. ఇది చాలా ప్రధానమైనది. ఈ ఈ మానసికమైన బాడీ ఆహ్, ఎప్పుడైతే ఆత్మకి అనుకూలంగా ఉందో, ఆత్మకి ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ నుంచి వచ్చే ఆలోచనల్ని, ఆత్మ అనుభూతిని స్వీకరించడానికి సుముఖంగా ఉందో, అప్పుడు ఈ శరీరాన్ని, ఈ మనసుని, తర్వాత ఆ ఫైనాన్షియల్ స్టేట్‌ని అన్నిటిని కూడా హైయర్‌గా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా చేసుకోవచ్చనమాట. అంటే ఇంకా హైయర్ ఫ్రీక్వెన్సీ‌నే ఆహ్, మనం మెయింటైన్ చేసుకోవచ్చనమాట. ఇందాక మేడం అడిగారు కదా! అలా మన మనసు అలా ఆత్మ నుంచి వచ్చే అనుభూతిని స్వీకరించడానికి సిద్ధంగా ఎప్పుడు ఉంటుంది అంటే మాస్టర్స్ ఇక్కడే మెయిన్ పాయింట్. ఎప్పుడు ఉంటుంది చెప్పగలరా ఎవరైనా? మన మనసులో ఏముంటుంది ఎక్కువగా? ఆత్మానుభూతులు ఉంటున్నాయా? ఏముంటుంది మాస్టర్స్ మన మనసులో? ఆనందం ఉన్నప్పుడు మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీ స్టేజ్ లోనే ఉంటాం కదా మాస్టర్. ఎక్కువ జాయ్‌తో ఉన్నప్పుడు. హ్మ్. యెస్ మాస్టర్. జాయ్ అంటే హ్మ్. జాయ్, పీస్, ప్రేమ ఇవన్నీ హయ్యర్ ఫ్రీక్వెన్సీయే కదా! అవన్నీ ఆ! డివైనిటీయే. ఆ! దైవ లక్షణాలే, దైవ స్థితులే అవన్నీ కూడా.
కానీ ఆ దైవ స్థితిని నేను నిరంతరం మెయింటైన్ చెయ్యట్లేదు కదా! నేను నేను ఆత్మానుభూతితోటి నేను ఉండటం లేదు కదా! ఎందుకు నేను నా శరీరం పట్ల, నా నా మనసు పట్ల, నా ఆర్థిక ఇబ్బందుల పట్ల అంటే ఈ భూతలంలో ఉండే ఈ సామాన్య పరిస్థితుల్లో ఎందుకు ఇరుక్కుపోతున్నాను? నా మనసు ఎందుకు ఆత్మకు అనుకూలంగా లేదు? జస్ట్ నా మనసు నా ఆత్మకు అనుకూలంగా చేసేస్తే ఇంక ఇవన్నీ క్లియర్ అయిపోతాయి కదా! దెబ్బకి మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. అసలు దేన్ని నేను ఇది ఇలా అవ్వాలి, ఇది ఇలా అవ్వాలని ఏమి సర్దాల్సిన అవసరం లేదు ఇంకసలు. ఆటోమేటిక్‌గా అవన్నీ క్లియర్ అయిపోతాయి కదా! మరి ఆత్మకు అనుకూలంగా ఎందుకు లేదు నా మనసు? నా ఎనర్జీని హయ్యర్‌గా ఎందుకు ఉంచుకోలేకపోతుంది? నా బాడీని హెల్తీగా ఎందుకు ఉంచుకోలేకపోతుంది? నా మనసులో ఏముంది ఇక్కడ? మనం అది నేను అదే డిజైర్ అడుగుతున్నాను మాస్టర్. చేసుకొనే తెచ్చుకున్నాం కదా మాస్టర్. అదే డిజైర్ ఆ? చేసుకొని తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాము. ఈ జ్ఞానం ద్వారా